ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జూలై మాసం 2025 మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏళ్ళనాడు శని ప్రారంభమై 2 నెలలు అవుతుంది. సో మరి ఆ ప్రభావం ఈ నెల ఏమన్నా కనిపిస్తుందా? పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వాళ్ళు? 2025 జూలై నెల మేషరాశి వాళ్ళకు ఎటువంటి గ్రహస్థితి ఉందనుకుంటే, శనిగ్రహము వక్రించి కుంభరాశి వైపు ప్రభావం చూపిస్తుంది. అది లాభరాశి వైపు. అది కొంచెం మంచిదే. ఎందుకంటే బాధకాధిపతి శనేశ్వరుడు వీళ్ళకు. బాధకాధిపతి వక్రించడం మంచిది. అందులో వ్యయస్థానంలో వక్రించడం ఇంకా మంచిది. అదొక ప్లస్ పాయింట్. కాస్త విరామం వీళ్ళకు శనేశ్వరుడు యొక్క తాకడ నుంచి. అదేవిధంగా మేషరాశి వాళ్ళకు 3వ ఇంట్లో గురువు ఉండడము, వీళ్ళ యొక్క ప్రయత్నాలు సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ. అంటే ప్రయత్నం అన్న స్థానంలో గురువు ఉన్నాడు. గురువు భాగ్యాధిపతి. భాగ్యాధిపతి ప్రయత్నం అని ఉన్నప్పుడు చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. బాధించే గ్రహం వక్రించడము, ప్రయత్నించే స్థానంలో గురువు ఉండడము మంచిది. ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, సొంత ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు సొంత ఇంట్లో ఉండడం మంచిదే. కుటుంబం అంటే మంచి తిండి, మాట, బ్యాంక్ పాస్బుక్, డబ్బులు, కుటుంబం అంతా వస్తుంది. అక్కడ శుక్రుడు ఉండడం మంచిదే. అదేవిధంగా లాభస్థానంలో రాహు ఉన్నాడు. ఇది ఇంకా మంచిది. లాభంలో రాహు ఉండడం అంటే నెట్వర్క్ పెరుగుతుంది, సర్కిల్ పెరుగుతుంది. పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి కులదేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి. కులదేవత తెలియకపోతే, ఎవరో తెలియకపోతే శంగాలి అనే ఒక కర్ర ఉంది. ఈ శంగాలి అంటే ఎరుపుగా ఉన్న కాళికాదేవి అని అర్థం. ఆ కర్రను తెప్పించుకొని అదే కులదేవతగా భావించి ఆరాధించడం, లేక కొబ్బరికాయో, అటుకులో, బెల్లము, కలకండో ఏదో నైవేద్యం, సహజసిద్ధంగా నైవేద్యం పెట్టి ఆరాధించడం వల్ల కులదేవత అనుగ్రహం వస్తుంది. కాబట్టి సానుకూలమైన గ్రహస్థితి మాత్రం ఉంది. ఏలినాడు ప్రభావం ప్రస్తుతానికి అయితే కొద్ది రోజుల పాటు వీళ్ళని బాధించదు. వ్యయస్థానంలో శని రావడం కూడా, ఒకవేళ ఏలినాడు ఉంది అనుకుందాము, ఏలినాడు ఉంటే కూడా వీళ్ళకి పెద్దగా ఏమీ ప్రస్తుతానికి ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే శనేశ్వరుడు వ్యయంలో పడ్డాడు, జలరాశిలో పడ్డాడు, అన్కంఫర్ట్గా ఉన్నాడు. వీళ్ళని బాధించాలని గ్రహం అన్కంఫర్ట్గా ఉంది. దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వీళ్ళ జన్మంలోకి వచ్చినప్పుడు నీచబడిపోతాడు. మేషంలో శని నీచబడతాడు అంటే శక్తిని కోల్పోతాడు. కాకపోతే వీళ్ళు అప్పుడు కూడా అన్కంఫర్ట్గా ఉంటారు, కానీ పనులు జరిపించుకోగలుగుతారు. అతను వచ్చి ఏమయ్యాడు, ఇరుక్కున్నాడు. శత్రు రాశి శనేశ్వరుడికి మేషం శత్రు రాశి. ఇప్పుడు మీ కానవాళ్ళ ఇంట్లో వెళ్ళి మీరు కంఫర్ట్గా ఉంటారా? మిత్రుడి ఇంట్లో బాగుంటారు, మీ ఇంట్లో బాగుంటారు. కానవాడి ఇంట్లో ఎట్టుంటారు? జన్మంలోకి వచ్చినప్పుడు శనేశ్వరుడు శత్రు రాశిలోకి ఎంటర్ అవుతాడు, అన్కంఫర్ట్గా ఉంటాడు, ఏం చేయాలన్నా చేయలేడు. ఈ నక్షత్రం వలన కొంచెం అనీజీగా ఉంటుంది, కానీ జన్మంలోకి వచ్చినప్పుడు కూడా ఏమి కాదు. ద్వితీయంలోకి వెళ్ళినప్పుడు మిత్ర రాశిలోకి వెళ్తాడు, వృషభ రాశిలోకి. అంటే వీళ్ళకి థర్డ్ ఫేజ్ డేంజర్ మేషరాశి వాళ్ళకు. ఈ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వీళ్ళకు ఏదో ఆ వీడియో ఈ వీడియో చూసి గందరగోళం మనకేదో జరిగిపోతున్న భయానికి రావాలి, కానీ ఇది వీళ్ళ పరిస్థితి. కాబట్టి ఏలినాడు శని వీళ్ళకు థర్డ్ ఫేజు పరిహారం చేసుకోవాలి. థర్డ్ ఫేజ్ పరిహారం చేసుకుంటే ఏం చేయాలి? కాపలా దేవతలను ఆరాధించాలి. కాపలా దేవతలు ఎవరు? కాలభైరవుడు, వారాహిమాత, ఇట్లాంటి దేవతలు, వీరభద్రుడు, ఇటువంటి దేవతలు. ఇటువంటి కాపలా దేవతలను ఆరాధించడం వల్ల శనేశ్వరుడు నియంత్రించబడతాడు. వృషభంలో శనేశ్వరుడు బలంగా ఉంటాడు. వృషభ రాశికి భాగ్యాధిపతి కాబట్టి, మేషానికి ద్వితీయం అవుతుంది కాబట్టి డబ్బుల పరంగా నష్టాలపై నష్టాలు ఇచ్చేస్తాడు. కాబట్టి ఇది నేనేం చెప్తున్నానంటే, వీళ్లకు ఏదో మేషరాశి వాళ్ళకు మసిబూసి మారాడిగా చేసే విధానం కాదు. మేషంలో నీచ పొందుతాడు, కొట్టు చూసుకోవచ్చు. వ్యయంలో అన్కంఫర్ట్గా ఉంటే జలరాశి కాబట్టి, ద్వితీయంలోకి వచ్చాడు భూరాశి, నెల మీదకి వస్తాడు. మేషం అగ్నిరాశి, అగ్నితత్వం, ఫైర్, అక్కడ వచ్చేక్కడ నీచబడిపోతాడు. కాబట్టి ద్వితీయంలో ఉన్నప్పుడు మాత్రం కాపలా దేవతలు, అంటే కాపలా దేవతలు అంటే గ్రామ దేవతలు కూడా కాపలా కాస్తారు, పొలిమేర దేవతలు, ఇటువంటి వలన చేయడం వల్ల ఇతను నియంత్రించబడతాడు. అంటే ఈ రాశిని కాపాడేది వాళ్ళే. ఈజీ అయిపోయింది. కాశీకే పోవాలని రూల్ ఏం లేదు. వీధి కుక్కలు ఫుడ్ పెడితే కూడా కాలబిరుడు యాక్టివేట్ అయిపోతాడు. మరి కాశీకే పోయి రావాలని నేను చెప్తే 50,000 అప్పు చేసుకుని పోవాలి, అంత అవసరం లేదు. వీధి కుక్కలు అంటే ఇంట్లో కుక్కను పెంచుకుంటే ఫ్యాషన్ అండి, వీధి కుక్కలు పెడితే పరిహారం. ఇంతే. శనేశ్వరుని ఏమార్చడమే, గ్రహాన్ని ఏమార్చడమే చేయాలి. ఇక్కడ నేరుగా ఎదుర్కోవాలంటే మనుషుల వల్ల కాదు. కాబట్టి అన్ని ఫార్ములాస్ కనుక్కుంటే చాలు. లాభంలో రాహు ఉన్నాడు కదా, నెట్వర్క్ పెరుగుతుంది. వీళ్ళ పేరు మేషరాశి వాళ్ళ త్యాగరాజులు అని చెప్పచ్చు. అంటే వీళ్ళ జీవితం ఇప్పుడు త్యాగం అయిపోతూ ఉంటుంది, ఇంకొకరికి ఉపయోగపడుతూ ఉంటారు. వీళ్ళు చేసేదంతా వేరే వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఒక డౌట్ అడిగితే 4 డౌట్లు క్లారిఫై చేస్తారు. సో మేనరిక వ్యవహారాలు కూడా అంతగా కలిసి రావని చెప్పి మనం గత వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. వీళ్ళు మేనరికంలో చేసుకోకూడదు.
అదేవిధంగా ప్రేమ వివాహం చేసుకోకూడదు. ప్రేమలో ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మేషం వాళ్ళు ఉంటారు. వీళ్ళు కానీ ప్రేమించారంటే వాళ్ళు అవతల వాళ్ళు వీళ్ళ పర్సు అయిపోయిందని తెలిసిన తర్వాత మళ్ళీ వదిలేస్తారు. ఇప్పుడు ప్రేమ వివాహాలు వీళ్ళు జోలిపో లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. మెయిన్ రికమైన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. లేట్గా వివాహం చేసుకుంటే లైఫ్ సెట్ అవుతుంది. ఇది ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు వివాహ విషయంలో కూడా లేట్ అయ్యే కొద్దికి వీళ్ళు అదృష్టవంతులే. 30+ చేసుకుంటే బెటరే. 25+ చేసుకుంటే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అరేంజ్ మ్యారేజ్ అయినా కానీ. మేషరాశి వాళ్ళు ప్రపంచానికి ఉపయోగపడతారు. ప్రారంభం ఇదే. అశ్విని నక్షత్రంతో మేషం ప్రారంభమవుతుంది. తలలేనటువంటి నక్షత్రంతో జ్యోతిశాస్త్రం స్టార్ట్ అవుతుంది. ఆ తలలేని నక్షత్రంతో మేషం స్టార్ట్ అవుతుంది. మేషరాశిలో ఉన్న 9 నక్షత్ర పాదాలను చూస్తే ఆకాశంలో ఒక తలలాగా ఉంటుంది. అందుకే దానికి మేక యొక్క తల ఆకారంలో ఉంటాయి కాబట్టి చెప్పారు. వీళ్ళకి తలకు సంబంధించినటువంటి సమస్య ఉంటుంది. హెయిర్ ఫాలింగ్ కానీ, హెడ్ ఏక్ కానీ, తలకు దెబ్బతలడం కానీ, మతిమరుపు కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా వీళ్ళు త్యాగరాజులను ఎందుకనంటే వేరే వాళ్ళకు చేసేస్తారు హెల్ప్. తక్కువ ఏమైనా ఆదాయం రాకపోతే కూడా హెల్ప్ చేస్తారు వీళ్ళు. సో మొదటి దశలో వీళ్ళకి అంతగా ధన నష్టం అయితే ఉండదని చెప్పుకోవచ్చా వీళ్ళకి? ధన నష్టము అంటే వీళ్ళు వేరే వాళ్ళకే ఉపయోగపడేస్తున్నప్పుడు ఏలియన్సన్ ఉంటే ఏమి లేకపోతే ఏమండి అది చెప్పండి ఫస్ట్. ఏలియన్సన్ లేకపోయినంత మాత్రాన వీళ్ళ ఉపయోగం ఉందంటే లేదు. వీళ్ళకు ఫ్యామిలీ సెట్ అయిన తర్వాత ఫ్యామిలీకి బ్రహ్మాండంగా ఉపయోగపడు. అంటే వీళ్ళతో ఎవరుంటే వాళ్ళు బెనిఫిట్ పొందుతారు కదా. పెళ్లి చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ బాగుంటారు. వీళ్ళది నాది అంటే వీళ్ళది కాదు, ఇది నాది అంటే అది వాళ్ళది కాదు. వీళ్ళకి నాది అని పేరు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే అది వీళ్ళది కాదు. అది బినామీలు పనికొస్తారు. మేషరాశి నుండి కోటేశ్వరులు అయితే వాళ్ళు బినామీలపైనే సక్సెస్ అయి ఉంటారు. వాళ్ళ పేరుతో పెట్టుకున్న సక్సెస్ కాదు. కాబట్టి మేషరాశి యొక్క లక్షణాలు మళ్ళీ కూడా మనం చెప్పుకోవడం మంచిది. చాలా గొప్ప రాశి, గొప్పవాళ్ళు వీళ్ళు. వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే పరోపకారం గొప్ప విషయం కదా. వీళ్ళకి పుట్టుకతో వచ్చింది. నాకంటే ఏది జరగదు, ఇంకొకరికంటే నా మాట పనిచేస్తుంది అంటూ ఉంటారు చూడండి, వాళ్ళంతా మేషరాశి వాళ్ళు. కాబట్టి తలలేని గ్రహం యొక్క నక్షత్రంతో ప్రారంభమవుతుంది మేషరాశి. కాబట్టి తలకు సంబంధించిన సమస్య ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళ అవసరాలకు మాత్రం మతమరపు వస్తుంది, వేల అవసరాలకు మాత్రం ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. కాబట్టి ఏలినాటి శని గురించి వీళ్ళకు ఒక భరోసా నేను ఈ వీడియో ద్వారా ఇచ్చాను. వ్యయము నష్టంలో గ్రహం వ్యయమైపోతా ఉంది. జలరాశి అక్కడ పూర్తి బలాన్ని చూపించలేదు. జన్మంలోకి వచ్చినప్పుడు వీళ్ళు కొంత అన్కంఫర్ట్ గురవుతారు. అనారోగ్యం చేయడము, ఇట్లాంటివన్నీ కొన్ని ఆరోగ్య ఖర్చులు, ఇట్లాంటి తల్లికి అరెస్ట్ జరగడం, ఇట్లాంటివి జరుగుతాయి. ఇంకా సమయం పడుతుంది అంటారు. సమయం పడుతుంది. అదే అక్కడ గ్రహమే అన్కంఫర్ట్గా ఉంది. ఫస్ట్ వీళ్ళ జన్మంలోకి వచ్చి ఆ గ్రహం భయపడతా ఉంది. యుద్ధ గ్రహాలు ఇవి, కుజుడు శని. కుజు చేతిలోకి శని వస్తున్నాడు, శత్రువు ఇంట్లోకి వెళ్తున్నాడు. శత్రువులు ఎప్పుడెప్పుడు దాడదామని ఉంటుంది. మన కానుడు ఇంట్లో మనం ఎప్పుడెప్పుడు బయట వచ్చేద్దామనిపిస్తుంది. కుజుడు అంటే పోలీస్, కుజుడు అంటే ఆర్మీ చీఫ్, కుజుడు అంటే సెక్యూరిటీ. శని అంటే ఓటరు, కామన్ మ్యాన్, కార్మికులు, తిరుగుబాటు. ఇప్పుడు ఏమైంది, పోలీస్ స్టేషన్లోకి కామన్ మ్యాన్ వెళ్తున్నట్టు. అప్పుడు ఏమవుతుంది, ఆడ ఉంటే కంఫర్ట్గా టీ తాగుతారా, కాఫీ తాగుతారా? భయంగానే ఉంటుంది. 2.5 years ఉంటాడు. ఈ 2.5 years ఎప్పుడు రావుతుంది స్వామి అని ఉంటుంది గ్రహానికి. సైకాలజీని ఆలోచించి మనం జ్యోతిషశాస్త్రం మాట్లాడుతున్నాం. ఆడ శని గంతులు వేసేది ఎగిరేదేం లేదు, రివర్స్ అవుతాడు అప్పుడప్పుడు 5 నెలలు, సంవత్సరానికి ఒకసారి. అప్పుడు బలం పెరుగుతుంది. నీచలో గ్రహం వక్రిస్తే ఉచ్చస్థితి బలం పెరుగుతుంది. అప్పుడు మేషరాశి వాళ్ళకి ఇబ్బంది. ఆ టైంలో ఎక్కువ ఎఫెక్ట్ చేసేస్తాడు. అందుకే కాపలా దేవతలు అంటే కాళికాదేవి, కాలభైరవుడు, చాముండేశ్వరి, దుర్గాదేవి, ఇటువంటి దేవతలను, వీరుడు, వీరభద్రుడు, ఇటువంటి దేవతలను ఆరాధించాలి. ఎందుకంటే మేషం వచ్చేకాడికి సెక్యూరిటీ ఆర్మీ చీఫ్ అనేటువంటి అంగారకుడిది అని చెప్పాను నేను. కాపలా దేవతలు అందుకే సెక్యూరిటీగా ఇచ్చేటువంటి దేవతలను ఆరాధించాలి. ఆ 5 నెలల పాటు అల్లాడించి వదిలేస్తాడు. శని మేషంలో కూర్చొని వక్రం చెందినప్పుడు మాత్రమే ఎక్కువ పరిహారం చేయాలి. మిగిలిన సందర్భాల్లో మానసిక ఆరోగ్య ఖర్చులు పెట్టించేస్తాడు. సో ప్రజెంట్ అయితే గురుగారు ప్రయత్నపూర్వకంగా వీళ్ళు ఏం చేసినా దానికి తగిన ప్రతిఫలం ఉంటుందంటారా? అది జాబ్ అవ్వచ్చు, లేకపోతే బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంటుందంటారా? వీళ్ళ సక్సెస్సే వీళ్ళ ఫెయిల్యూర్ అండి. వీళ్ళు సక్సెస్ అవుతారు, బ్రహ్మాండ సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ 10 మందికి ఉపయోగపడే విధంగా సక్సెస్ అవుతారు. వీళ్ళకి వచ్చేకాడికి 10% వస్తుంది, 90% వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సక్సెస్ వీళ్ళు ఫెయిల్యూర్ పర్సన్స్ కాదు, వీళ్ళ పర్సంటేజ్ తక్కువ. వీళ్ళు తక్కువ తీసుకుంటారు, అంతా వీళ్ళే చేస్తారు, అది వేరే వాళ్ళకి అయిపోతుంది. కష్టం వీళ్ళది, క్రెడిట్స్ వేరే వాళ్ళది. అది వాళ్ళు మళ్ళీ విశ్వాసం వీళ్ళ పేరు చెప్పరు, నాకు పలానా వ్యక్తి వాళ్ళని. అదొక బాధ వీళ్ళకి. మళ్ళీ నా వల్ల మంచి స్థాయికి వెళ్ళాడు, ఇప్పుడు నన్ను చూసి అటమలకు వెళ్ళిపోతున్నాడు, సరే కాననుకొని వదిలేశాను. ఇటువంటి ఎక్కువ మేషరాశి వాళ్ళు ఉంటాయి.
కాబట్టి మేషరాశి వాళ్ళు అంటే ఆ, ప్రత్యేకమైనటువంటి గౌరవం అందరికి రావాలనేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళు పరోపకారం చేయడం వాళ్ళ మించిన వాళ్ళు లేరు. ఇంకొకరికి హెల్ప్ చేయాలంటే ఈరోజు ఎవరికి మనసు రాదండి. ఇలా అడగక ముందే కూడా ఒక్కోసారి పిలిచి కూడా చెప్తారు, చేసేస్తారు. మంచి రాశి. సో ఏళ్ళనాటి దశలో ఉన్నారు. సో వీళ్ళకి లాంగ్ టైంలో ఈ శని కాస్త ప్రభావం తగ్గడానికి ఏదైనా రెమెడీస్ ఏమైనా ఉంటే వీళ్ళకి? శని ప్రభావం తగ్గాలంటే వీళ్ళకు, మేషరాశి వాళ్ళకు వీళ్ళు చేసుకుంటున్న అద్భుతమైన పరిహారం ఏంటంటే ఆలయాలకు చీపురు కట్టలు తీసివ్వాలి. ఆలయానికి, శివాలయానికి చీపురు కట్టలు 4-5 సంవత్సరాలు అరగవు. చక్కగా 1 నెలకు ఆలయాన్ని తీస్తే సంవత్సరానికి 10 ఆలయాలు వీళ్ళ వల్ల శుభ్రమవుతుంటాయి. ఆలయానికి క్లీనర్స్ తీసివ్వాలి. ఆలయానికి అభిషేకం, ఏకంగా శివుడికి అభిషేకం అంటారు. ఇక్కడ ఆలయానికే ఫలితం ఎక్కువ. శుభ్రతకు సంబంధించినంత శనేశ్వరుడే. క్లీనింగ్, ఈ చీపురు పట్టుకున్న వాళ్ళంతా శనిగ్రహ అనుగ్రహంతోనే ఊడుస్తూ ఉంటారు. ఒక నెల రోజులు కానీ వాళ్ళు కానీ చీపురు పట్టకపోతే సిటీ కంపులు వేసిపోతుంది. కాబట్టి చీపురు పట్టిన వాళ్ళందరికీ వీళ్ళు సేవ చేయాలి. చెప్పులు కుడుతున్న వాళ్ళకు, చెప్పులు అమ్ముతున్న వాళ్ళకు, ముసలి వాళ్ళకు చెప్పులు వేయాలి. ఇటువంటి పరిహారాలు శనికి సంబంధించి మనం కంట్రోలే చేస్తుంటాం. దాన్ని ఎదుర్కోవాలంటే నేరుగా ఈ సేవలతో ఎదుర్కోవచ్చు, చేసేయచ్చు. అదేవిధంగా మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే ఇంకా మంచిది. ఆయన అంగారకుడికి, ఎవరైతే ఆర్మీ చీఫ్ అన్నానో ఆయనకి బాస్ ఆయన సుబ్రహ్మణ్యుడు. ఆయన కూడా ఒక శత్రు రోగ రుణకారకుడు. కాబట్టి శత్రుగ్రహం అనేటువంటి శనేశ్వరుని నియంత్రించేస్తాడు. సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. తరచూ వీళ్ళు 3 నెలలకో 4 నెలలకో ఒకసారి గుండు కొట్టడం బెటర్. వీళ్ళు తలకు సంబంధించిన దోషం ఉంటుందని చెప్పాను కదా, హెడ్ ఏక్ అని. అదే ఆ దోషాన్ని వీళ్ళ యొక్క సౌందర్యం, కేసు సౌందర్యాన్ని రిమూవ్ చేస్తూ ఉంటే కూడా వీళ్ళకి అప్పులు పెరగవు. ఒకేసారి 4 ప్రాజెక్టులు కదా 100 ప్రాజెక్టులు చేస్తారు వీళ్ళు, డీల్ చేస్తారు. అంత కెపాసిటీ ఉంటుంది, అంత నాలెడ్జ్ ఉంటుంది. కానీ బెనిఫిట్ మాత్రం వీళ్ళకు ఉండదు. వీళ్ళని కానీ పక్కన పెట్టుకుంటే ఒక రాజకీయ నాయకుడు ఏడో వెళ్ళిపోతాడు, ఒక వ్యాపారస్తుడు, ఒక కంపెనీలు చేరారనుకో మేషరాశి వాళ్ళు, వీళ్ళకు 10,000 ఇస్తే ₹1,00,000 పనిచేసి పెడతారు. 1,00,000 ఇస్తే ₹1,00,00,000 పనిచేసి పెడతారు. కంపెనీకి డెవలప్ కావాలంటే ఏం కావాలని వీళ్ళే ఆలోచించి సలహాలు ఇస్తారు. దానికి వాళ్ళు ఏమి ఇవ్వరు. ఒక్కొక్కసారి వీళ్ళని బయట పంపించేస్తారు. కొంతమంది నచ్చదు. నీకు ఇచ్చిన డ్యూటీ నువ్వు చేయమంటే కంపెనీ ఇలా చేసుకుని డెవలప్ అవుతుంది, అలా చేసుకుని డెవలప్ అవుతుంది, వాళ్ళు ఈగో హట్ అవుతుంది, మాకే సలహాలు ఇస్తాను, బయట పంపించేస్తారు. వీళ్ళు అలా చూసి బయట వచ్చి సొంతంగా వీళ్ళు ఏదైనా చేసుకునే దానికి వస్తారు. వీళ్ళు గమ్మునే ఉంటారు. అది అత్తే అనుకుంటారు వాళ్ళు, ఒక విధంగా అత్తే వీళ్ళు. కానీ దానివల్ల మనకేమైనా ఇస్తారని ఆలోచించరు, కంపెనీ బాగుండాలని ఆలోచిస్తారు. కానీ సమాజం ఎలా ఉంది, నాకేమి ఇస్తావు, మీ ఇంటికి వస్తే, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనే విధంగా ఉంది. వీళ్ళ ఇంటికి వచ్చినా ఇస్తారు, ఇంకోరింటికి పోయినా ఇచ్చేస్తారు. వీళ్ళు ఇచ్చేది, వీళ్ళు తీసుకునేది ఏముండదు. ఒక చోట పోయిన ఎత్తుకొని పోతారు, ఎవరిని వస్తే కూడా ఇస్తారు. కాబట్టి అది అలా నిర్ణయం అయిపోయింది. నా పరిశోధనలో నాకు కొన్ని 100,000 మంది నాకు రెస్పాండ్ అయ్యారు. అంటే ప్రతి రాశి వాళ్ళకు స్వభావాలకు పైన అందరూ అట్లే అయ్యారు. మేషరాశి వాళ్ళు ఇంకో ఇతరులకు ఉపయోగపడే రాశిలో నెంబర్ 1 వాళ్ళు. సో ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి మంచి బూస్టింగ్ అయితే ఇచ్చారు. ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల అంతగా ఇబ్బంది పడవసరం లేదని మీరు చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ నెలలో వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.